నమస్తే. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం గాంధీ భవన్కు వచ్చింది. ఇక సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి. వాస్తవానికి తుంగతుర్తి కాంగ్రెస్లో ఏం జరిగింది, అసలు అధ్యక్షుల వివాదం ఎందుకు అంతగా బయటకు వచ్చింది, వాస్తవ పరిస్థితులు ఏంటి ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రధానంగా మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. మండల పార్టీ అధ్యక్షుల సంబంధించిన వ్యవహారమే ప్రధానంగా తెరపైకి రావడంతో పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అంటూ కూడా వాదనలు వచ్చాయి. వాస్తవ పరిస్థితులు ఏంటి, అలాగే లోపల ఏమేం జరిగిందో మండల పార్టీ అధ్యక్షులనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు, అలాగే ఏ మండలం, ఏం చెప్తారు? నా పేరు పచ్చిపాల వెంకన్న యాదవ్, మదిరాల మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. నేను గత కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాల నుంచి పార్టీకి నేను, మా మిస్సెస్, ఆమె కూడా తుంగతుర్తి మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మేము ఇద్దరము 24 గంటలు కాంగ్రెస్ పార్టీ కోసమే 6 నిమిషాలు పనిచేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పెద్ద నాయకత్వం ఉందో ఆ నాయకత్వంతో పనిచేశాము. తర్వాత మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారితో ముందుకెళ్ళి మేము చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏమి కొత్తగా తెర మీదకి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అంటూ ఒకటి కొత్తగా తెర మీద తెచ్చారు. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి 9 మండల పార్టీలలో పాతవారికి కూడా అందరికీ పాతవారికి అవకాశం కల్పించారు. కాకపోతే 1-2 ఎమ్మెల్యే గారితో వచ్చిన వాళ్ళతో ఇవ్వవచ్చు, అలా తప్పేం లేదు. వాస్తవంగా ఏంటంటే అందరికి కూడా సమన్యాయం కల్పించి అందరినీ కలుపుకొని మేము ముందుకెళ్తాం. ఎలాంటి ఏమి ఉండకుండా అందరిని కోఆర్డినేషన్ చేసుకొని మా మండలం నుంచి కూడా మేము పాత కొత్త అనేది ఏమి తేడా లేకుండా అందరం కలుపుకొని పోతాము. నేను పార్టీకి ఎప్పటి నుంచో పార్టీ కోసం ఆర్గనైజేషన్ చేస్తున్నాను. మరి జగ్గారెడ్డి గారితో భేటీ తర్వాత కాస్త పరిస్థితులు సర్దుమణిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుందా? 100% మేము సర్దుమణుతాయనే అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఏం లేదు, అది చిన్న విషయాలు ఇవన్నీ కామన్గా ఏముంటాయి, అది ఆటోమేటిక్గా పార్టీలనే అంతర్గతంగా పరిశీలించి క్లోజ్ చేస్తారని అనుకుంటున్నాం. మీ పేరు, అలాగే ఏ మండలం నుండి మీరు అధ్యక్షుడిగా ఉన్నారు? సుంకరి జనార్దన్ నా పేరు, తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మండలం. మా మందుల సామ్యాల్ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేము 9 మండల పార్టీ అధ్యక్షులము మొన్న ఒక వారం రోజుల కింద పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షులను నియమించబడారు. కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్యే గారు తుంగతుర్తి అభివృద్ధి వెనకబడినటువంటి ప్రాంతం, అది వెనకబడిన ప్రాంతాన్ని కొంత ముందు వరుసలో ఉంచాలని చెప్పేసి ఇప్పటికీ తుంగతుర్తి అభివృద్ధికి మంత్రులకు ముఖ్యమంత్రితో సమానంగా ఈరోజు విద్యకు అయితేంది, వ్యవసాయానికి అయింది, వైద్యానికి అయితేంది పెద్దపీట వేశారు. 2021 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా మా తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. సీసీ రోడ్లు అయితేంది, వ్యవసాయ పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి పనులకు బీటీ రోడ్లు అయితేంది, సీసీ రోడ్లు అయితేంది, సాగునీరుకు తాగునీరుకు అన్నిటికీ మాది వెనకబడినటువంటి ప్రాంతం. కాబట్టి కొంచెము గతం ప్రభుత్వాలు ఏం చేయకుండా పట్టించుకోకున్నా కూడా, ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు. ఫస్ట్ ప్రతి పల్లె, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క తండ, ఆయన తిరగని ఊరు లేదు, తిరగని తండ లేదు. ఎందుకంటే ఆయన తిరిగి ఊర్లు కాబట్టి ఆయనకి ఎక్కడెక్కడ ఏం చేయాలో ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసు కాబట్టి ఆ ప్రాంతవాసి కాబట్టి ఆయన యొక్క ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసు కాబట్టి ఆ నియోజకవర్గం మొత్తం కూడా తిరిగిన ఉద్యమంలో 2001 నుంచి మొదలు పెడితే ఉద్యమంలో తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఏమేమి అభివృద్ధి పనులు చేయాలో ఏం తెలుసు కాబట్టి ఈరోజు ఒక తపనతోటి ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గాన్ని కొంచెం ముందు వరుసలో నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మేము సీనియర్లకు ఒక్కటే విన్నపించుకుంటున్నాం. ప్రయత్నం చేసినప్పుడు అందరూ సహకారం ఉండాలి, కానీ అంత అభివృద్ధి చేసినప్పుడు ఎందుకు వివాదం వస్తుంది, ఎందుకు ఈ చర్చ ఎందుకు వస్తుంది? సీనియర్ నాయకులకు ఒకటి విన్నపం చేస్తున్నాం. ఏంటంటే మనకు కొట్లాటలు అందరం కాంగ్రెస్ పార్టీ గొడుగు కిందనే పనిచేస్తున్నాం. కొత్త పాత అనేది ఏం లేదు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చింది, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన గవర్నమెంట్ ఉన్నది. కొత్త పాత అనేది ఏం లేదు. అందరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమే. కాబట్టి మనము అభివృద్ధినే కోరుకోవాలి తప్ప, సీనియర్లకు కూడా నేను విన్నపం ఏం చేస్తున్నానంటే అభివృద్ధిని కోరుకుందాని. ఆ గ్రామాల్లో అయితేంది, ఆ తండాలలో అయితేంది, ఆ పట్టణాల్లో అయితేంది, మనము ఎమ్మెల్యే గారి యొక్క సహసహకారాలతోటి, మనకు మంత్రి గారి యొక్క సహసహకారాలతోటి, ఎంపీ గారి యొక్క సహసహకారాలతోటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహసహకారాలతోటి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పార్టీని మంచిగా బలోపేతం చేసేసి మనకు కావాల్సినటువంటి అభివృద్ధి నిధులు మనం తెచ్చుకోవడానికే. కానీ మనకు కొట్లాటల కార్యక్రమాలు పోతే మన కింద ఉన్నటువంటి చిన్న కార్యకర్తలు నగిలిపోతారు. సర్పంచ్లు అయితేంది, చిన్న కార్యకర్తలు అయితేంది, మన కొట్లాటల వల్ల వాళ్ళు
దిక్కుచోసిన పరిస్థితిలో ఉన్నది. గవర్నమెంట్ వచ్చింది, గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి కానీ ఇప్పుడు మనకు గవర్నమెంట్ వచ్చింది, అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా కాబట్టి మనకు పనుల గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. కానీ మనకు కొట్లాటలొద్దు. వాళ్ళకు విన్నపం చేస్తున్నా, మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మా తిరుమలగిరి మండలాన్ని, మా తుంగతుర్తి నియోజకవర్గాన్ని మొత్తము అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మేము అందరం కూడా ఆయనకు శాయశక్తుల ముందు వరుసలో ఉండి కృషి చేయడానికి మేము అందరికీ ఆయనకు చేదుడు వాదుడుగా ఉంటూ మా మండలం, మాకు 9 మంది మండల పాఠాధ్యక్షులు నూతనంగా ఎన్నికైనాం కాబట్టి మా మండల పాఠాధ్యక్షులు అందరూ కూడా మా గౌరవ శ్రీ మందుల సామ్యాల్ గారికి మేము అందరము చేతునేసుకు పార్టీని ముందు వరుసలో తీసుకుపోయి మా మండలంలో అయితేంది పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రతినిత్యము వాళ్ళ యొక్క సమస్యలు అయితేంది వాళ్ళకి అందుబాటులో ఉంటూ మేము పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మళ్ళీ రేపు వచ్చే ఎన్నికలలో కూడా ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అదేవిధంగా 2.5 సంవత్సరాలు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు వస్తాయి. కాబట్టి మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని అక్కడ మీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మళ్ళీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని చూస్తున్నాం. కాబట్టి మేము అందరం కలిసికట్టుగా ఒక ఐక్యంగా పనిచేసి ఆ తుంగతుర్తి నియోజకవర్గాన్ని మా మందుల సామ్యాల్ గారు ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఏ మండలం నుండి మీరు అధ్యక్షుడిగా ఉన్నారు? అలాగే అంటే క్లుప్తంగా చెప్పండి మీ పేరు, అలాగే మీ మండలం ఏం చెప్తారు? నేను లింగాల నర్సిరెడ్డి, అడ్డగురు మండలం, తుంగతుర్తి నియోజకవర్గం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను మండల పార్టీ అధ్యక్షుడిగా అడ్డగురికి నియమికైనా. అన్న మందుల సామ్యాల్ ఆర్థిక సహాయంతోనే అయినాం కూడా. అడ్డగురు తుంగతుర్తి కాన్స్టిట్యూషన్ అనేది అన్న వల్ల మస్తు బాగుపడుతుంది. అంటే డెవలప్మెంట్ కానీ ఏ విషయంలో కానీ అన్నగారు ఏంటంటే వారానికి 5-4 రోజులు ప్రజలతోనే మమేకమై ఉంటుండు. కాన్స్టిట్యూషన్లో బాగా తిరుగుతాడు అన్న తిరిగి పేద ప్రజలకు ఏం కావాలన్నా అడుగుల వద్దలకు ఏదన్నా ఆపద కానీ ఆదుకుంటూనే ఉంటాడు. ఏదన్నా చేస్తున్నాడు. ఇప్పుడు అభివృద్ధిలో ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టిండు, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టిండు. ఇప్పుడు మోత్కూరు మండలం కానీ అడ్డగూరు మండలం కానీ రోడ్లు వచ్చిన సీసీ రోడ్లు ఇచ్చిండు. ఇప్పుడు కొన్ని పెద్ద రోడ్లు ఇచ్చిండు, కొన్ని అన్ని చేసి మా దగ్గర మా రాపాకాలు ఉండే ఒకటి ఫార్మా ఇండస్ట్రీ కానీ ఒకటి పెద్దది ఇండస్ట్రీ పార్క్ పెడుతున్నాం. అది కూడా మంజూరు చేసిండు సీఎం గారి చేతుల మీద. ఒక భూమి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయించాను అన్న. ఒక చిన్న లొల్లి లేకుండా రైతులతో మాట్లాడి పరిష్కారం చేసిండు. ఘనత ఆయన దక్కుతుంది. ఇప్పుడు ఎవ్వరితో కాకుండా రైతులకు కూడా మంచి రేటు ఇప్పించి మెప్పించి కలెక్టర్ గారితో పార్టీల సమస్య అంటే ఇక అందరికీ కొంతమంది ఉంటారు అన్న, పడనోళ్ళు ఉన్నప్పుడు అట్లా వస్తుంది సమస్య. అన్నగారు బాగా పనిచేస్తారు. కాకుండా ఏంటంటే అంటే ముదు స్వభావి కాబట్టి ఏంటంటే ఇట్లా తీసేసుకుంటారు. అది కఠినంగా ఉంటే ఎట్లున్న పరిస్థితి కానీ అన్న మంచి నిమ్మలంగా ఉంటాడు కాబట్టి మంచిగా ఉంటాడు కాబట్టి అట్లా అంటారు అన్న. మీ పేరు చెప్పండి, అలాగే మీ ఏ మండలం నుండి అధ్యక్షుడిగా ఉన్నారు ఏం చెప్తారు? నా పేరు రేగటి రవిగౌడ్, తుంగతుర్తి నియోజకవర్గం, తుంగతుర్తి మండలం. ఈరోజు గాంధీ భవన్కు రావడం, తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడిగా నన్ను మందుల సామ్యాల్ గారు ఎలక్ట్ చేయడం జరిగింది. ఈరోజు గాంధీ భవన్కు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సరే గత 4 డేస్ బ్యాక్ మమ్మల్ని మండల పార్టీ అధ్యక్షులుగా మందుల సామ్యాల్ గారు ఎలక్ట్ చేయడం జరిగింది. దానికి వీరు సీనియర్స్ కాదు, వీరు కొత్తగా పార్టీలోకి వచ్చిర్రు అని చెప్పేసి మా మీద సరే ఒక చిన్న ఇష్యూ జరిగింది. దానివల్ల అందరికీ సరే దాని మీద మిగతా పెట్టే వరకు అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. అభిప్రాయ సేకరణలో నిన్న కొంతమందిని పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారిని మా 9 మండలాలని చేసిన విధానాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మమ్మల్ని గాంధీ భవన్కు రావాలని చెప్పేసి అంటే మాకు ఈరోజు టైం ఇచ్చారు. ఈరోజు టైం ప్రకారం మేము రావడం జరిగింది. ఒక్కొక్క మండలం నుంచి మన ఇన్ఛార్జిగా మన జగ్గారెడ్డి గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని చేయడం జరిగింది. మాకు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి బసరావు సారయ్య గారిని చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మా యొక్క పరిస్థితులు, మేము పార్టీకి చేసిన సేవలు, అసలు మీరు పార్టీ విధానం మీ లైన్ ఏందని మమ్మల్ని వివరణ చేయడం జరిగింది. మేము చేసిన పార్టీకి చేసిన మా వివరణ మేము ఇవ్వడం జరిగింది. ఎంపీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా ఇన్ఛార్జిగా ఉన్న జగ్గారెడ్డి గారికి ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రధానంగా పాత కాంగ్రెస్కు ప్రాధాన్యత ఇవ్వకుండా బీఆర్ఎస్లో గతంలో ఆయనతో పాటు పనిచేసిన వారికి అత్యధిక ప్రాధాన్యత, పదవులు కూడా ఇస్తారనేది కూడా ఆరోపణ. నిజమేనా? ఇది కాదండి. మేము అంతా ఫస్ట్ నుంచి బై బర్త్ నుంచి కాంగ్రెస్ వాదులమే. కాంగ్రెస్లో ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కుటుంబం కోసం కేసుల పాలైన మాతో పాటు మా భార్యలు అయ్యారు, మా అమ్మ నాన్నలు అయ్యారు. మేము పై బర్త్ కాంగ్రెస్ వాదులం. అదేవిధంగా మేము చెప్పడం జరిగింది. మన ఇన్ఛార్జ్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా సావధానంగా విని వారు కూడా ఇది చాలా
ఆనందం జరిగింది. వాళ్ళు కూడా ఇది చాలా సీనియర్స్ ఇక్కడ ఏం లేదు, సరే మీ ఏమన్నా ఉంటే మీ వివరణ తీసుకొని మీ పీసీసీకి నివేదిక ఇస్తా అని చెప్పడం జరిగింది. మాకు అందరూ సమానమే, పాత కొత్త అని ఏం లేదు. సామేల్ అన్న గారు ఇవాళ ఇచ్చినంత మాత్రాన మేము పాత వాళ్ళని కలుపుకోపోమని కాదు, మేము కొత్త వాళ్ళని కాదు, అంతా కాంగ్రెస్ వాదులమే. కాకపోతే ఫిర్యాదు చేసిరు ఆ విధంగా, కానీ అంత కాంగ్రెస్ వాదులమే. ఇందులో ఎవరు కూడా ఇప్పుడు వివరణ ఇచ్చిన దాంట్లో ఎవరు కూడా కొత్త వాళ్ళు లేరు, అంతా పాత వాళ్ళే, కాంగ్రెస్లో పుట్టిన వాళ్ళే, కాంగ్రెస్లో పెరిగిన వాళ్ళే, కాంగ్రెస్ కోసం కొట్లాడిన వాళ్ళే. కాకపోతే గ్రూప్ రాజకీయాలు అది ఇది నాకు నీకంటే ఈ కామన్ పార్టీలలో అసలు జాతీయ పార్టీలు ఇలాంటి కామన్, ఏ పార్టీలో ప్రాంతీయ పార్టీలు ఇలాంటివి ఉండవు, జాతీయ పార్టీలు ఇలాంటివి ఉంటాయి, 4 టీంలు ఉంటాయి. ఏదో టీంలో సెట్ చేసుకొని అన్ని కలుపుకొని పోతే త్వరలో సర్దు మనుగుతుందని ఆశిస్తున్నాం. సర్దు మనుగుతుందని కూడా మేము కోరుకుంటున్నాం, సర్దు మనగాలని. నూతనకల్ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. మీ పేరు అలాగే లోపల చర్చ ఏం జరిగింది, ఏం చెప్తారు? నా పేరు కట్టమల్లారెడ్డి, నూతనకల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. నేను ఈరోజు కోఆర్డినేట్ చేస్తున్న మన జగ్గారెడ్డి గారు ఇక్కడికి రమ్మనడం జరిగింది. ఆ కోఆర్డినేషన్ దాంట్లో బసవరాజు సారయ్య గారు, జగ్గారెడ్డి గారు, నెక్స్ట్ మన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ గారు, మా డీసీసీ అధ్యక్షులు సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసన్న గారు ఉన్నారు. మొత్తం వివరాలన్నీ అడిగినారు. ఏం చేస్తారు, ఏంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పటి నుంచి పనిచేశారు అనేది చెప్పినారు. మా ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ నుండి కూడా ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మొత్తం కుటుంబము. 2001 నుండి 2019 వరకు నేను టీఆర్ఎస్లో చేరడం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో భాగం ఉర్రూతలిగిస్తున్న క్రమంలో తెలంగాణ ఉద్యమంలో చేయడానికి ఉద్యమానికి వెళ్ళిన మేము రాస్తారోకోలు అన్నీ చేయడం జరిగింది. జైలు కూడా ఒక 10 రోజులు జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది మేము. ఆ తర్వాత వచ్చేసి 2019 జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ముందు మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాము. కాంగ్రెస్ పార్టీలో కూడా చెవిటి వెంకన్న, ఈ గుడిపాటి నరసన్న ఆధ్వర్యంలో చేరిన తర్వాత జడ్పీటీసీగా టికెట్ నాకు అవకాశం ఇచ్చారు, బీఫామ్ ఇచ్చేశారు. నూతనకల్ జడ్పీటీసీగా నేను చేయడం జరిగింది. ఒక 700 ఓట్లతో మిస్ కావడం జరిగింది. అది కూడా కొంతమంది మా మండలంకు సంబంధించిన ఒక 2-3 నాయకుల ద్వారా చేయడం ద్వారానే టీఆర్ఎస్ లాబింగ్ చేసేసి నేను ఓడిపోవడం జరిగింది. వస్తే నేనే జడ్పీటీసీగా ఉంటే వాళ్ళదేం నడవదన్న ఉద్దేశంగా ఆ విధంగా చేయడం జరిగింది. మొత్తానికైతే ఈరోజు ఇక్కడ కోఆర్డినేటర్ కమిటీ దగ్గరికి మేము రావడం జరిగింది. పూర్తి స్థాయిలో మొత్తం డేటా మొత్తం తీసుకున్న తర్వాత క్లీన్ చిట్ ఉన్నది, మాకు ఏ అభ్యంతరం లేదు ఈయనకి ఇవ్వడం వల్ల అని చెప్పేసి పంపించినారు. తుంగతుర్తి విషయంలో ప్రధానంగా ఎప్పుడు ఘర్షణ వాదన జరుగుతుంది. సొంత పార్టీ నేతల నుండి కూడా ఎమ్మెల్యేలకు తిరుగుబాటు జరుగుతుంది. ఈరోజు వారం రోజుల నుంచి కూడా ఇంతగా రచ్చ జరగడానికి వాస్తవ పరిస్థితులు అక్కడ ఎట్లున్నాయి? ఇప్పుడు నూతనకల్ మండలం అనేది టోటల్గా తుంగతుర్తి కాన్స్టెన్సే కాంగ్రెస్ ఎక్కువ లీడ్ చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు దామోదర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్కు అందరం పనిచేసినాం, ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాం. ఇంతకుముందు మధ్యలో నాయకులు అద్దంకి దయాకర్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అందరం పనిచేసినాం. ఇప్పుడు సామేల్ గారు వచ్చినారు, రేపు సామేల్ గారే ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఎవరున్నప్పటికీ మేము మాత్రం పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మేము పనిచేస్తాము. కొంతమంది వర్గాలు చేస్తున్నారు నాయకులు, ఆ వర్గాలు చేసే 2-3 నాయకుల వల్లనే ఇదంతా గొడవ అవుతుంది తప్ప పూర్తి స్థాయిలో ఏ నాయకుని వల్ల కూడా కావట్లేదు, ఏ కార్యకర్త వల్ల కూడా కావట్లేదు. కార్యకర్తలు పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేస్తారు కాంగ్రెస్ పార్టీకి. జగ్గారెడ్డి గారి భేటీ తర్వాత అందరినీ సమన్వయం చేసి అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ వివాదానికి ప్రస్తుత యొక్క పంచాయతీకి కాస్త ఫుల్ స్టాప్ పడ్డట్టేనా, ఇది మళ్ళీ కొనసాగింపుగా భవిష్యత్తులో ఉండబోతుంది? ఇంతకుముందు కూడా సమస్యలు ఏం లేవండి, ఒక 2-3 ఇలా చేయడం వల్లనే సమస్య వచ్చింది తప్ప ఏం లేదు. మన జగ్గారెడ్డి గారు కూర్చోబెట్టి అందరినీ కోఆర్డినేట్ చేసిండు. 9 మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇచ్చినట్టే దాదాపుగా. రేపటి నుంచి కూడా మేమే కొనసాగుతాం. ఎటువంటి ఉద్దేశం ఏం లేదు, అందరు కలిసి నాయకులంతా కలిసి పనిచేస్తారు. మార్పు అనేది పూర్తి స్థాయిలో లేదు, మార్చే ప్రసక్తే లేదని చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు. ఆ జగ్గారెడ్డి గారు కూడా మాకు అదేవిధంగా ఒక హింట్ ఇవ్వడం అనేది జరిగింది. పూర్తి స్థాయిలో మేమే పనిచేస్తామండి. మిగతా అసంతృప్తి ఉన్న వాళ్ళకి ఏమన్నా భరోసా ఇచ్చారు? ఎందుకంటే వాళ్ళు కూడా పార్టీ కోసం కొంతమంది నిజాయితీగా పనిచేసి ఉంటారు, అసంతృప్తిగా ఉంటే వాటికి వాళ్ళకైనా సర్దుబాటు ఆల్టర్నేటివ్ అయిన మార్గాల గురించి ఏమైనా చర్చ జరిగిందా? కొంచెం వెనకాడుతున్నారు కొంతమంది సీనియర్ నాయకులు, ఒక 2-3 ఉండండి, వాళ్ళకి పూర్తి స్థాయిలో భరోసా ఇస్తామని చెప్పేసి వాళ్ళ సమక్షంలోనే ఒక మాట తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా అందులో సామేల్ గారు ముందుకు వెళ్తుంటాడు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, కార్యకర్తలకు ఏ ఇబ్బంది లేకుండా, నాయకులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఇది మొత్తంగా తుంగతుర్తి సంబంధించిన ఇప్పటివరకు మనం మాట్లాడాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులతో ఒక్కొక్కరితో మనం మాట్లాడిన క్రమంలో మాత్రం ఒక్కొక్క పార్టీలో చిన్న వివాదాలు ఉన్నాయి. ఒకరిద్దరి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇది కూడా పెద్ద సమస్య కాదు, సమన్వయంతో ముందడిగేస్తే అయిపోతుంది. జగ్గారెడ్డి గారు అయితే మాత్రం అందరినీ 1-to-1 పిలిచారు, మాట్లాడారు. అయితే ఆయనకు అర్థమైంది ఏంటంటే పూర్తి స్థాయిలో ఇక్కడ
ఎవరైతే కొంత అసంతృప్తిగా ఉన్న వాళ్ళ వేరే పదవుల్లో కూడా చేయొచ్చు. అలాగే సమన్వయం అనేది లేదు. ఇక భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే మాత్రం ఇక ఉండబోతున్నాము, ఉంటుందని ఒక భరోసా అయితే మాత్రం మండల పార్టీ అధ్యక్షిస్తారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారో వాళ్ళే కొనసాగుతారు. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళకు వేరే మార్గాల ద్వారా పదవుల్లో కూడా భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తుంగతుర్తికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో చాలా చర్చనీయాంశంగా మారింది. ఏకంగా గాంధీ భవన్కు ఇది 2వ రోజు చేరింది. 3వ రోజుకు మరి ఫైనల్గా దీనికి ఒక ఎండు కార్డు పడే అవకాశం ఉన్నట్టే తెలుస్తుంది. చూడాలి ఇప్పటివరకు అయితే మాత్రం ఇలా వివాదంగా మారిన ఈ అంశం త్వరలో మరి ఫుల్ స్టాప్ పడుతుందా, మరోసారి కొనసాగింపుగా మరి ఇది కొనసాగుతుందా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.